ఇప్పుడే మరి మన నిత్య దీప ఆరాధన సంపూర్ణమైంది. ఇక్కడైతే మనం శివునికి ప్రత్యేకమైన పూజ చేస్తున్నాం కదా, ఆ పూజ కూడా సంపూర్ణమైంది. హలో అండి, నేను అరుణానందగిరి. ఇక ఈ రోజుతోటి 365 పార్థివ శివలింగాలను తయారు చేసే పూజ సంపూర్ణమైంది. తర్వాత 108 రకాల పుష్పాలు శివునికి సమర్పించడం, అది కూడా సంపూర్ణమైంది. అయితే ఈ పూజను నాకు ఒక ఫ్రెండు చెప్పడం ద్వారా నేను ప్రారంభించిన. అసలు ప్రారంభించేటప్పుడు ఇది నాతో అవుతుందా అనిపించింది, కానీ అయింది. అంటే ఏదైనా కానీ మనతో అవుతుందా అనిపిస్తుంది, కానీ మొదలుపెట్టిన తర్వాత అవుతుంది. ఆ ధైర్యం, మనం చేయాలనే సంకల్పం తీసుకుంటే చాలు, ఆ పరమాత్మ మన వెంబడి ఉండి అన్నీ చేయిస్తాడు అంతే. అందులో ఎంతోమంది మనం సహాయం చేయడం, ఇక్కడ పుష్పాలు ఉన్నాయి అని చెప్పడం, ఇట్లా అన్నీ. అయితే ఏది కానీ అయాచితంగా వచ్చింది అంటే ఎవరో 10 రకాల పుష్పాలు తెచ్చిస్తే మనం దేవునికి సమర్పించడంగా అట్లా కాకుండా ప్రతిదీ ఇక్కడ ఉన్నాయంటే మనమే వెళ్ళి తెచ్చుకోవడం, అట్లా కొన్ని నాకైతే అది అట్లాంటిదే నచ్చుతుంది. అంటే మనమే సమకూర్చుకొని చేయాలి అని. దాదాపుగా 10, 11, 12 రకాలు మన ఇంట్లోనే పుష్పాలు అవి అయినాయి. తర్వాత మిగతా ఇంకా అన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే అక్కడికి వెళ్ళి సమకూర్చుకొని ఒక సంకల్పం అయితే నెరవేర్చిన. చాలా సంతోషం అనిపిస్తుంది ఈరోజు కూడా 11 రకాల 11 లేకుంటే 12 రకాలు పుష్పాలతోటి మరి పూజ అయితే సంపూర్ణమైంది. ఇప్పుడు దీపం ధూపం నైవేద్యం సమర్పించడం, బయటికి వెళ్దాం. అండి, నేను అరుణానందగిరి. ఈరోజు మనం ముద్ద వంకాయ, గుత్తి వంకాయ అని కూడా అంటారు, వంకాయ మసాలా అని కూడా అంటారు. ఈ కర్రీ చేద్దాం. మరి ముందుగా అయితే మనం వంకాయలు 4 అంటే జాయింట్ తోటే 4 కట్ చేస్తాం కదా, అట్లా కట్ చేసి లోపల మసాలా పెట్టడానికి ఇక చూడండి, కొబ్బరి, ధనియాలు, ఇవి గసగసాలు, పల్లీలు, 2 జీడిపప్పులు. ఇంకా జీడిపప్పులు ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. నువ్వులు లాస్ట్కి వేస్తా. ఇవన్నీ వేయించుదాం. అయితే దీనిలో జీలకర్ర అట్లాంటిది వేయాల్సిన అవసరం లేదు, పోపులు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవి ఫ్రై చేద్దాం. కొంచెం నువ్వులు కూడా వేసి ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇంకా మీరు అంటే ఎక్కువ వేసుకోవాలనుకుంటే వేసుకోండి. నాకు ధనియాలు కొంచెం లైట్గా రావాలి ఫ్లేవర్, అందుకని కొన్ని వేసిన. మీరు అట్లా ఏది ఎక్కువ నచ్చితే అది వేసుకోవచ్చు. హలో అండి, నేను అరుణానందగిరి. మసాలా వంకాయ కర్రీ చేయడానికి పల్లీలు, నువ్వులు, తర్వాత కొబ్బరి, తర్వాత జీడిపప్పులు, ధనియాలు, గసగసాలు ఇవన్నీ వేయించుతున్నా. వేయించిన తర్వాత ఇవి మనం పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఒకసారి మిక్సీ జార్లో దింపిన తర్వాత కొన్ని వాటర్ కూడా యాడ్ చేసి దింపాలి. అయితే దీనిలోనే మనం ఉప్పు, కారం, పసుపు కూడా వేసి మిక్సీ జార్లో వేస్తే ఆ వంకాయలకు ఈజీగా అప్లై చేయొచ్చు. చేద్దాం మరి. ఈజీ ప్రాసెస్, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇక్కడ చూడండి, వంకాయలు ఆల్రెడీ కడిగి పెట్టిన. ఇప్పుడు ఈ వంకాయలను ఈ జాయింట్ ఇట్లనే ఉంచుకుంటే ఇక్కడ 4 చేయాలి. చేసిన తర్వాత చేద్దాం. మరి ఇవి ఫ్రై అయినాయి, తీసి పక్కకు పెడదాం. మసాలా వంకాయ కర్రీ చేస్తున్నా కదా, దానికి కాంబినేషన్ బగారా రైస్ అయితేనే బాగుంటుంది. ప్లెయిన్ రైస్ తోటి అంత టేస్ట్ ఉండదు. అందుకని ఇది చూడండి, బగారా చేస్తా. ఆయిల్ వేసిన ఆల్రెడీ. ఆయిల్ వేసిన తర్వాత ఇక స్పైసెస్ అయితే నేను కొన్నే వేస్తా, ఎందుకంటే మనకి ఎంత కారం ఘాటు ఉంటుందో అంత. ఒక ఇలాచి, ఒక దాల్చిన చెక్క, తర్వాత సాజీరా, బగారా ఆకు, బగారా పువ్వు, అంతే. ఇక్కడ క్యారెట్లు కట్ చేసి పెట్టిన. అయితే క్యారెట్ కొందరు కూరలకు మనం ఇట్లా కట్ చేస్తాం కదా, అట్లనే బగారాలకు కూడా వేసుకుంటారు కొందరు. ఇక మాకు ఇట్లా అలవాటు కాబట్టి మేము ఇట్లనే, అంతే. ఒక్కొక్కరికి ఒక ఫ్యామిలీలో ఒక రకంగా తినే అలవాటు ఉంటుంది. ఇక అట్లా అలవాటు ప్రకారం చేసుకోవడమే. సాజీరా, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగం, బగారాకు, బగారా పువ్వు, పచ్చిమిర్చి, క్యారెట్, ఉల్లిగడ్డ ఇప్పటిదాకా వేసినాం. కొద్దిగా పుదీనా కూడా వేద్దాం. ఇప్పుడే మన చెట్టుకు కొంచెం ఉంటుంది తెచ్చిన పుదీనా, లేకపోతే బగారా రైస్ మంచిగా ఉంటుంది ఫ్లేవరు.
ఇవాళ అసలు మార్కెట్లో పుదీనా తెస్తే అయిపోతుంది. ఒక్కొక్కసారి వెంటనే జ్ఞాపకం ఉండయి, వెంటనే చెయ్యం మనం, అట్లా కూడా అవుతుంది. మొత్తానికి ఇది లాంగ్ వీడియో పెడతా కాబట్టి నేను ఇది కొందరికి బగారా రైస్ కూడా మనం తెలంగాణలో ఇది ఈజీగా చేసుకుంటాం. వేరే ప్రాంతాల వాళ్ళకు కూడా తెలియదు కావచ్చు, అనుకొని పెట్టాల్సి వస్తుంది. స్టార్టింగ్లో అయితే నేను ఈ మనకు తెలిసినవి అన్నీ చూపించద్దు అని అనిపించేది. కానీ మనం వేరే ఛానల్ చూసినప్పుడు అట్లా తెలియని వాళ్ళు కూడా ఉంటారని అర్థమైంది. అందుకని మనం ఏదైనా ఒకవేళ చూపిస్తే అది క్లియర్గా చెప్పాలి, కొత్త వాళ్ళు ట్రై చేస్తారు. అయితే బగారా అన్నంలకు మనం నెయ్యి, డాల్డా అట్లాంటివి కూడా వాడుకోవచ్చు. కానీ నేనేం వాడతలేను, ఓన్లీ నూనెతోటే చేస్తున్నా. నేను ఫ్రీడమ్ ఆయిల్ వాడుతున్నా, దాంతో చేస్తున్నా. సాజీరా ఎక్కువ ఉంటే మంచి కమ్మటి ఫ్లేవర్ వస్తుంది బగారా రైస్కు. ఆయిల్ కూడా ఎక్కువ వేస్తలేను, మామూలుగానే అవసరం ఉన్నంత వేస్తా. ఇక్కడ చూడండి, రైస్ కడిగి పెట్టిన ఆ పోపు తీసుకొచ్చి ఇంట్లో వేస్తే సరిపోతుంది అంతే. అంతకుముందు అమ్మ వాళ్ళు చేసేటప్పుడు అయినా ఫంక్షన్లలోనే అన్నం వండే గిన్నెనే డైరెక్ట్ పెట్టి పోపేసి తర్వాత రైస్ వేస్తారు. ఇక నాకు రైస్ కుక్కర్ పెట్టి అలవాటై అప్పుడు ఇట్లా పెట్టేదాన్ని. అదే ప్రాసెస్ నడుస్తుంది ఇప్పటికి కూడా. సరే మరి ఇది చూడండి, ఉప్పేసి ఇక పుదీనా కూడా వేసి ఈ క్యారెట్ ఈ పోపు అంతా తీసుకెళ్ళి రైస్లో వేస్తే సరిపోతుంది. ఆ స్టవ్ మీద రైస్ ఈజీగా అయిపోతూ ఉంటుంది. ఇటు నేను కర్రీ చేస్తా. అయితే కర్రీ కోసం మసాలాలన్నీ వేయించిన కదా, అవి చల్లారుతున్నాయి. ఆ లోపల టైం ఎందుకు వేస్ట్ చేయాలని ఇది చేస్తున్నా అట్లా. ఇప్పుడు స్టవ్ బంద్ చేసి ఇక్కడ వేద్దాం, పోపు అందులో వేద్దాం అండి. బగారా రైస్ చేస్తున్నా మసాలా వంకాయకు. ప్లెయిన్ రైస్ తోటి బాగుండదు, ఇట్లయితే బాగుంటుంది. అందుకని కొన్నిటికి కాంబినేషన్ ఏది బాగుంటుందో అది చేస్తేనే మంచిగా అనిపిస్తుంది, లేకపోతే తిన్నాం కానీ అన్నట్టుగా ఉంటుంది అసంతృప్తి. అంత ఎందుకు మనం చేస్తే అయిపోతాయి కదా చేస్తున్నా. ఇది చూడండి, మనం వేయించి పెట్టిన మసాలాలన్నీ చల్లారినాయి. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లో వేసి ఫస్ట్ అయితే పౌడర్ చేద్దాం. తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసి కొన్ని వాటర్ యాడ్ చేస్తే పేస్ట్ లాగా మారుతుంది. ఇంతకుముందు మనం వేయించి పెట్టుకున్న మసాలాలన్నీ ఇక్కడ తెచ్చిపెట్టినాం. పల్లీలు, నువ్వులు ఇవన్నీ వేసినాం కదా, ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకుందాం. ఇక చూడండి, జీలకర్ర డైరెక్ట్ వేస్తున్నా. జీలకర్ర ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, అందుకని. తర్వాత ఇక చూడండి, పసుపు, కర్రీకి ఎంత కారం సరిపోతుందో కారం, తర్వాత ఉప్పు, ఇవన్నీ పొడి చేద్దాం. ఫస్ట్ పొడి చేసిన తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ యాడ్ చేస్తే పేస్ట్ లాగా మారుతుంది. అప్పుడు వంకాయలలో కూరదాం. ఇక్కడ చూడండి, మనం ఫ్రై చేసిన పౌడర్లన్నీ ఇట్లా తయారైనాయి. అయితే ఇంకా ఇప్పుడు మనం కూరలు ఉప్పు, కారం మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఒక్కటేసారి అన్నీ వస్తాయి. సూపర్. ఇంకా అసలు కొత్తగా చేసే వాళ్ళకు కూడా ఎంత ఈజీగా చేసుకోవచ్చు. ఇక అట్లా ఈ మిక్సీ జార్లో కొన్ని వాటర్ వేసి ఇండ్లేద్దాం. ఇక చూడండి, కొద్దిగా ఆయిల్ వేద్దాం. ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు మీరు ఇష్టం ఉంటే. కొన్ని మిక్సీ జార్ కడిగిన వాటర్, అంతే. ఇది ఒక పేస్ట్ లాగా అయ్యేటట్టు చేయాలి. మొత్తానికి చేసి వంకాయలకు అప్లై చేద్దాం. వంకాయలన్నీ కట్ చేసి పెట్టిన ఇక వంకాయలలో మధ్యలో ఇట్లా పెట్టాలి అంతే. నూనె కూడా కలిపినాం కదా, కలిపితే మంచిగా వంకాయలు కూడా మంచిగా మగ్గిపోయినట్టుగా అయితే మంచిగా ఉంటుంది. ఇక పోపు వేసుకుని తర్వాత వేద్దాం. ఇవి చూడండి, ఇట్లా అన్నిటికీ అప్లై చేద్దాం. చేసిన తర్వాత చూపిస్తాయి. ఎందుకంటే చూడండి, వంకాయలు మసాలా పెట్టేంత లోపల ఇక్కడ ఉల్లిగడ్డ ఫ్రై అయ్యేటట్టు చేద్దామని ఇట్లా వేసిన. దీనికి కూడా ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అంతే. ఇక చూడండి, సాజీరా, ఒక బగారా ఆకు, ఒక ఇలాచి, ఒక లవంగ, మైల్డ్గా ఉండాలి ఫ్లేవర్ మాకు. ఇక బగారా పువ్వు అంతే.
ఇంకేం చేయొద్దు. దీన్ని ఇట్లా అన్నీ ఒకసారి వేసినా కానీ అది ఎంత సూపర్ టేస్ట్ వస్తుందో. ఇక చూడండి, అది ఫ్రై అవుతూ ఉంటుంది. ఈ లోపల నేను వంకాయలకు మసాలా పెట్టేస్తా. అట్లా మసాలా వంకాయ చేయడానికి మసాలా అప్లై చేసినాం వంకాయలలో. ఇక్కడైతే ఆయిల్ వేసిన తర్వాత స్పైసెస్ వేసి తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసిన, సాజీరా, ఇలాచి, లవంగ, దాల్చిన చెక్క, బగారా ఆకు, బగారా పువ్వు, ఇది స్పైసెస్ అంటే. ఇప్పుడు ఈ ముక్కలన్నీ లేసేద్దాం. వంకాయ మొత్తం అండ్లేసేద్దాం. కొత్తిమీర పుదీనా కూడా వేస్తున్నా కొంచెం. అవన్నీ మనం పేస్టుల్ని పసుపు వేసినాం కదా, ఇప్పుడు వేయకుండా ఏం కాదు, కాకపోతే ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. కొంచెం మంచి కలర్ఫుల్ ఉండాలి కదా కర్రీ అంటే. అయితే ఉప్పు కూడా అవసరం లేదు. ఉప్పు ఆల్రెడీ ఇంకా కొంచెం పేస్ట్ ఇలా ఉంటుంది కదా, గ్రేవీ అందులో ఉంటుంది కాబట్టి ఎట్లాగే ఇంట్లో పడుతుంది. అంతే, ఇవన్నీ ఇట్లా పెట్టేద్దాం. సన్నటి మంట మీద పెట్టాలి, పెడితే మంచిగా మగ్గుతాయి. అయితే వంకాయలు కొంచెం కలర్ చేంజ్ అవుతాయి. అట్లా కాకుండా ఉండాలంటే బాగాసేపు మూత పెట్టద్దు. ఇది మూత తీసి ఉంచినప్పుడే కొంచెం అటు ఇటు కలిపి, అప్పుడు ఇది పేస్ట్ కొన్ని వాటర్ కలిపి లిక్విడ్ లాగా చేద్దాం. ఇక చూడండి, వంకాయ ముక్కలు అన్నీ వేసినాం కదా, వేసిన తర్వాత ఇట్లా ఒకసారి ఇట్లా కలపాలి. అంతా ఆయిల్ అంతా అటు ఇటు అంటేటట్టు కలిపి కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యేదాకా 2-3 నిమిషాలు వీటిని ఇట్లనే ఓపెనే ఉంచాలి. మూత పెడితే కలర్ మారుతాయి. కలర్ మారితే అంత అట్రాక్షన్ కనబడదు. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటేనే వంటలు అయితే. చాలా వంకాయ రెడీ అవుతుంది చూడండి, సూపర్ కర్రీ రెడీ అవుతుంది. ఇక దీనికి కొంచెం ఆయిల్ పడుతుంది. ఇక స్పెషల్ కర్రీ అన్నప్పుడు ఇక ఏదో ఒకటి కొంచెం వేసుకోవాల్సింది. ఇక ఇప్పుడు మనం ఈ పేస్టు, మనం మిగిలిన పేస్ట్ ఇందులో వేసేయాలి. చూడండి, మన దగ్గర ఇంతకుముందు ఇంకా వంకాయలకు కలపంగా మిగిలిన పేస్ట్ ఉంది కదా, అది కొన్ని వాటర్ కలిపి ఇందులో వేయాలి. వేస్తే వంకాయలు మంచిగా మగ్గుతాయి, లేకపోతే బాగుండదు. కలర్ మారకుండా చూసుకోవాలి. అయితే వంకాయలను ఇంట్లో ప్యాన్లో వేసినాక 2-3 నిమిషాలు ఇట్లా కలపాలి. కలిపితే వంకాయలకు అంతా నూనె పైన పట్టినట్టు అవుతుంది కదా. ఇప్పుడు ఇంట్లో వాటర్ వేసినాం కదా, కొన్ని వేసిన తర్వాత మూత పెడితే వంకాయలు మారాయి. చూడండి, మొత్తానికి ఆ పేస్టులా వాటర్ కలిపి ఇంట్లో వేసినాం. మూత పెడదాం, అంతే, మగ్గిపోతూ ఉంటుంది. ఇక్కడ నేను ఆల్రెడీ బగారా చేస్తాను. చూడండి, బగారా రైస్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి, సూపర్గా. ఇట్లా అన్నం కూడా మంచిగా పుల్లలు పుల్లలు అంటే ఉడకనట్టుగా ఉండద్దు, మరి మంచిగా టోటల్గా ఉడికింది, నీట్గా ఉంది. రైస్ రెడీ అయిపోయింది. స్టవ్ బంద్ చేద్దాం. దీనికి మనకు చేసుకుంటే రైతా చేసుకోవచ్చు, అంతే. బగారా రైస్ ఉంది కాబట్టి మసాలా వంకాయ బాగుంటుంది, రైతా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. చేద్దాం. మసాలా వంకాయ రెడీ అవుతుంది. ఎంత చక్కగా ఉంది చూడండి, సూపర్గా రెడీ అయిపోతుంది. వంకాయలు తాజాగా ఉన్నాయి. ఇవాళ అక్కడ మా గ్రౌండ్ దగ్గర ఫ్రెష్ తెచ్చి అమ్ముతారు, అక్కడ తీసుకున్నా. భలే, ఇవి చూడంగానే ఈరోజు ఇది చేయాలనిపించింది. ఒక్కొక్కసారి ఫ్రెష్ వెజిటేబుల్స్ ఉంటేనే చేయాలనిపిస్తుంది. మనము కొన్ని ఎప్పుడో 2-3 రోజులే ఉన్నట్టు కనబడుతుంది, దాంతో చేయాలంటే కూడా ఇంట్రెస్ట్ అనిపించేది. ఒక్కొక్కసారి అట్లనే అవుతుంది. ఈరోజు మసాలా వంకాయ చేద్దాం అనుకున్న రోజు ఫ్రెష్ వంకాయలు కూడా దొరికాయి ఒక్కొక్కసారి. సూపర్ కర్రీ అయితే రెడీ అవుతుంది. ఇంకొక 5 మినిట్స్లో ఆల్రెడీ రెడీ అయింది, ఇంకో కొంచెం దగ్గరికి వస్తుంది, అంతే. బగారా అన్నం కూడా రెడీ అయింది. ఇక చూడండి, రైతా కూడా రెడీ అయింది. సింపుల్ ఒక వంట 100 మార్క్స్ అంటే దీనికి ఇవ్వచ్చు మనం, అట్లా ఉంటుంది టేస్ట్. ఇప్పుడు కొత్తిమీర వేద్దాం. కొత్తిమీర వేసి ఫైనల్ చూడండి, కొత్తిమీర కూడా వేసి. ఈరోజు మరి మన లంచ్ అయితే మసాలా వంకాయ, తర్వాత రైతా, ఇంకా బగారా రైస్, అంతే సింపుల్. ఇదొక వెజ్ లంచ్, సూపర్గా ఉంటుంది. మొత్తానికి ఈరోజు అయితే ఇంతే. ఇక ఇప్పుడు కొంతసేపట్లో లంచ్ చేద్దాం. మరి సూపర్గా ఉంది టేస్ట్ అయితే.